గగన్ భూమిలను చంపడానికి ఎస్పీ సూర్య, అపూర్వ ఇద్దరు కలిసి పక్కగా ప్లాన్ చేస్తారు. ఈలోపు భూమి చుట్టూ బాంబు ఫిట్ చేసి పెట్టిన తర్వాత కేపీ వచ్చి భూమిని కాపాడుతాడు. ఈలోపు గగన్ని చావు దెబ్బలు కొట్టి అక్కడి నుంచి ఎస్పీ సూర్య వెళ్ళిపోతాడు. ఈలోపు భూమి మాత్రం తన బావ కోసం అని చెప్పేసి వెంటనే రోడ్డు మీద పడ్డ గగన్ని చూసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఈలోపు డాక్టర్ ట్రీట్మెంట్ జరిపించి ఆ తర్వాత కాసేపట్లో తన ప్రాణాలు పోయేది, కానీ టైంకి తీసుకొచ్చారు, చాలా బలంగా కొట్టారు అని చెప్పేసి డాక్టర్ చెప్పిన తర్వాత ఈలోపు ఒంటి నిండా రక్తాన్ని మొత్తం క్లీన్ చేసి డాక్టర్స్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కాస్త స్పృహలోకి వస్తాడు. భూమి అని చెప్పేసి కలవరిస్తుండగా భూమి లోపలికెళ్ళి బావ అని చెప్పేసి పిలుస్తుంది. గగన్ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా భూమి ఉంటుంది. వెంటనే హక్ చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటాడు. బావా, నేను తిరిగి మళ్ళీ నీకోసమే బ్రతికొచ్చాను బావా అని చెప్పేసి ఈ విధంగా అనుకున్న తర్వాత ఈలోపు వెంటనే నిన్ను కాపాడింది ఎవరు అంటుండగా మామయ్య అని చెప్పేసి భూమి చెప్తుంది. అప్పుడు గగన్ సైలెంట్గా చూస్తాడు. శారదా, గగన్ని ఇంటికి తీసుకెళ్దామని చెప్పేసి అన్న తర్వాత సరే అండి అని చెప్పేసి భూమి గగన్ బెడ్ మించెళ్ళి ఇంటికి తీసుకెళ్తుండగా నేను వెళ్ళొస్తానమ్మా అని చెప్పేసి కేపీ భూమికి చెప్తాడు. సరే మావయ్య అని చెప్పేసి కేపీ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. భూమి, గగన్ శారద ముగ్గురు కలిసి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే గుమ్మం దగ్గర నిలబెట్టి గగన్కి భూమికి ఇద్దరికి దిష్టి తిప్పుతుంది. లోపలికి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది. నా వల్లే కదా బావ ఈరోజు ఇలా జరిగిందని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. అలా భూమి, గగన్ ఒకరికొకరు చాలా బాధపడుతుండగా శారద లోపలికొచ్చి ఇదంతా ఎవరు చేశారో అర్థం కావట్లేదు, మన మీద ఇదంతా పగతోనే చేశారు నాన్న అని అంటుండగా కావాలని అపూర్వ, ఆ ఎస్ఏ సూర్య ఇద్దరు కలిసి ఇదంతా చేశారమ్మా. భూమిని చంపడానికి కూడా వాడే కారణం, కానీ వాణ్ణి వదిలిపెట్టనమ్మా. వద్దు నాన్న, ఏ గొడవలు వద్దు అని చెప్పేసి ఈ విధంగా శారద అంటూ ఉంటుంది. మరోవైపు కేపీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళారండి అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటుంది. ఎక్కడికేంటి, ఎవరో కావాలని చెప్పేసి భూమిని గగన్ని చంపడానికి పక్కగా ప్లాన్ చేశారు, కానీ ఆ ప్లాను తిప్పి వాళ్ళకే కొట్టేలా ఆ దేవుడు ఉన్నాడని మర్చిపోయినట్టున్నారు. ఏం మాట్లాడుతున్నారండి, భూమి చనిపోవడం ఏంటి? అవును మీరా, భూమి చుట్టూ బాంబులు ఫిట్ చేసి భూమిని గగన్ని చంపాలని ప్లాన్ ప్రకారం చేశారట, కానీ ఆ దేవుడు అనే వాని దగ్గర నుంచి ప్లాన్ చేసిన వాళ్ళు తప్పించుకోలేరు కదా, ఏదో ఒక రూపంలో ఆ దేవుడు సాయం చేస్తూనే ఉంటాడు కదా. ఎన్ని రోజులు వాళ్ళ ఆటలు, ఏదో ఒక రోజు వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది, అప్పుడు వాళ్ళంతట వాళ్ళే నిజాన్ని ఒప్పుకుంటారు అనే విధంగా కేపీ కావాలని హాల్లో అంటుండగా ఏంటి భూమి చుట్టూ బాంబులు కట్టారు, ఎవరు కట్టారు కేపీ అని శరత్చంద్ర కాస్త టెన్షన్ పడుతూ అడుగుతుండగా అపూర్వ కంగారు పడుతుండగా ఏందమ్మాయి, భూమికి చుట్టూ బాంబులు కట్టనేసరికి అల్లుడు గారు అంతలా బాధపడుతున్నారు, నువ్వు నోరు మూపిన్ని అనే విధంగా అంటుండగా ఈలోపు వెంటనే ఎవరో ఏంటనేది కరెక్ట్గా తెలియదు, కానీ పక్కగా ఆ ఎస్ఏ సూర్య ఎవరితో చేతులు కలిపి భూమిని గగన్ని చంపే ప్రయత్నం చేశారట, కానీ వాళ్ళు చట్టం నుంచి తప్పించుకోలేరు కదా బావగారు, ఏదో ఒక రోజు సాక్ష్యం కూడా బయటపడుతుంది, అప్పుడు నిజానిజాలు కూడా తెలిసిపోతాయి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా మరోవైపు ఎస్ఐ ఇంటికి వస్తాడు. ఏంటి ఎస్ఐ గారు, మీతో చిన్న పని పడింది. ఏంటి? ఏం లేదు, మాకో డెడ్ బాడీ దొరికింది అని చెప్పేసి ఎస్ఐ అనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యి అప్పుడు అపూర్వ, నక్షత్ర, గోరంట కంగారు పడుతూ
ఏంటి, డెడ్ బాడీ దొరికిందా, ఎక్కడా అని గోరంట నోరు జారబోతుండగా కాలు గట్టిగా నొక్కుతుంది అపూర్వ. అప్పుడు గోరంట గట్టిగా అరుస్తుంది. ఏంటి, అవునండి, వయసు అబ్బాయిదే, కానీ ఎవరని చెప్పేసి క్లారిటీ ఇవ్వలేం, కానీ అతని మొబైల్లలో ఇక మీ పేర్లతో పాటుగా ఉంది అని చెప్పేసి ఈ విధంగా ఆ మొబైల్ ఇచ్చేసరికి ఆ మొబైల్ చూసి, ఈ మొబైల్ నా కొడుకుదండి. సారీ అండి, మీ కొడుకుదా అంటే నా కొడుకు అని చెప్పేసి కేపీ కంగారు పడుతుండగా, అవునండి, అతనిదే మొబైల్ నాకు ఆ డెడ్ బాడీ దగ్గర దొరికింది. అంతేకాకుండా ఈ రింగు కూడా అతని దగ్గర ఉంది అని చెప్పేసి ఆ రింగు ఆ ఫోన్ ఇచ్చేసరికి ఒక్కసారిగా చూసి, ఇది ఇది నా కొడుకుది అని చెప్పేసి మీరా కేపీ కంగారు పడిపోతూ ఉంటారు. ఈలోపు వెంటనే మా చెర్రి కూడా 3 రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళాడమ్మా అని మా కోడల్ని అడిగితే ఏమో అత్తయ్య అని చెప్పేసి అంటుంది. అంటే నా కొడుకు. సారీ సార్, ఆ డెడ్ బాడీ ప్రకారం చూస్తుంటే అతను మీ కొడుకులాగా అనిపిస్తున్నసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మరోవైపు గగన్ తన మనసులో ప్రేమను ఎలాగైనా భూమికి చెప్పాలని చెప్పేసి మనసులో అనుకుంటూ ఒక లెటర్ మీద తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ లెటర్ రాస్తూ ఉంటాడు. ఇక భూమి శారద సంతోషంగా వాళ్ళు మాట్లాడుకుంటుండగా గగన్ భూమిని చూస్తూ తన మనసులో అభిప్రాయాన్ని లెటర్ ద్వారా రాస్తాడు. బట్టలు మడత పెడుతున్న భూమి దగ్గరికి గగన్ వెళ్ళి భూమి అని చెప్పేసి పిలుస్తుండగా, ఏంటి బావా, ఏదైనా కావాలా అని చెప్పేసి భూమి అడుగుతుంది. లేదు, నీకో విషయం చెప్పాలి అని నా మనసులో మాట అన్నట్టుగా ఆ లెటరు భూమి చేతిలో పెట్టి, ఇక ఒక్కసారిగా ఆ లెటర్ చదివిన నా అభిప్రాయం తెలుసుకో అని చెప్పేసి అక్కడి నుంచి గగన్ బయటికి వెళ్తాడు. ఏంటి బావి లెటర్ ఎందుకు పెట్టాడు అని చెప్పేసి ఓపెన్ చేసి చూసేసరికి, ఇక నా మనసులో అభిప్రాయం నీకు ఒక్క మాటలో చెప్పాలనుకుంటున్నాను భూమి, ఐ లవ్ యూ అని చెప్పేసి ఇక తన అభిప్రాయాన్ని ఆ లెటర్ ద్వారా బయట పెడతాడు. అది చూసిన భూమి సంతోషంతో చాలా మురిసిపోతూ, బావకు నేను ఇంతలా ఇష్టపడుతున్నాను నన్ను అని చెప్పేసి వెంటనే బావ అని చెప్పేసి గట్టిగా పిలుచుకుంటూ హాల్లోకి వెళ్ళి గగన్ని హక్ చేసుకుంటుంది. ఐ లవ్ యూ టూ బావ అని చెప్పేసి ఒకరికొకరు ఇక అలా వాళ్ళ మనసులో ప్రేమను చెప్తుండగా హాల్లో పూర్ణి, మరోవైపు అక్కడ శారద ఉంటుంది. వాళ్ళని చూసి చాలా సంబరపడిపోతూ ఉంటారు. అమ్మ, అన్నయ్య వదిన చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఇక అప్పుడు వెంటనే శారద మనసులో, దేవుడి దయ వల్ల వీళ్ళిద్దరు కలిశారు, ఎలాగైనా సరే వీళ్ళకు శోభనం కూడా ఏర్పాట్లు చేస్తే ఇక నాకు మనవడు మనవరాలు వస్తారు. ఆ దేవుడు ఈసారైనా మమ్మల్ని ఏ కష్టం లేకుండా కాపాడాలని చెప్పేసి శారద మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఇక్కడ పోలీసు మాత్రం చెర్రి చనిపోయినట్టుగా సాక్ష్యాలు చూపిస్తూ ఉంటారు కదా. అదే సమయానికి ఇక గగన్కి ఫోన్ వస్తుంది. ఫోన్ ద్వారా ఎవరు చేశారనేది ఇక్కడ మనకు చూపించరు. వెంటనే గగన్ శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తాడు. పోలీసుల ఇంట్రాగేషన్ పేరు మీద ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పేసి పోలీసులు ఇక దీని వెనకాల ఎవరు చంపారో తెలుసుకుంటాం, మీరు బాధపడకండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత శరత్చంద్ర ఇంటికి గగన్ వస్తాడు. గగన్ చూసి ఒక్కసారిగా అపూర్వ కంగు తింటుంది. శరత్చంద్ర గారు మీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటుండగా, ఏంటి నాతో ఏం మాట్లాడతావు, మీతోనే మీ భార్య అపూర్వ గారి గురించి మాట్లాడాలి. కొన్ని నిజాలు చెప్పాలంటే నోటితో చెప్పిన నిజాలు కూడా నమ్మరు కదా, కాబట్టి కొన్ని సాక్ష్యాలు చూపించాలి అనేసరికి వీడు ఖచ్చితంగా ఆ చెర్రిగాన్ని చంపిన సాక్ష్యమే చూపిస్తాడు. ఈరోజు నా పని అవుట్, బావ చేతిలో చావు ఖాయం అని చెప్పేసి అపూర్వ కంగు తింటుండగా, ఎందుకొచ్చావురా, నా ఇంట్లోకి అడిగెందుకు పెట్టావు, అపూర్వ గారు నోరు అదుపులో పెట్టుకోండి, నీ ఇంటికి నేను ఊరికే రాలేదు, నా తమ్ముడు కోసం వచ్చాను. నా తమ్ముడు కనిపించక 3 రోజులు అవుతుంది, నేను కంప్లైంట్ ఇచ్చాను కనుక వచ్చాను, దానికి సాక్ష్యం కూడా నాకు దొరికింది. ఏంటి సాక్ష్యం దొరికిందా, ఒక్కసారి చూడండి అని చెప్పేసి
కేపీకున్ను శరత్చంద్రకు ఆ సాక్ష్యం అపూర్వ గొయ్యి తీయడం, అందులో వెంటనే శవాన్ని పాతకు పెట్టడం, ఇదంతా వీడియో క్లిప్పు శరత్చంద్రకు చూపించేసరికి శరత్చంద్ర కేపీ షాక్ అయిపోతారు. అపూర్వ, నువ్వేంటి అర్ధరాత్రి? నక్షత్ర, అపూర్వ మీరు ముగ్గురు కలిసి అక్కడ ఏం చేస్తున్నారు? అబ్బాయి ఏం లేదు బావా, వీడు ఏదో డ్రామా ప్లే చేసి నన్ను ఎలాగైనా ఇక దెబ్బ కొట్టడానికి ప్లాన్ చేసినట్టున్నాడు బావా. నేను ప్లాన్ చేయడం ఏంటి అపూర్వ గారు? మీరు ఆ రోజు నా తమ్ముణ్ణి చంపారు కదా, తమ్ముణ్ణి చంపే కదా మీరు ముగ్గురు కలిసి ఆ శవాన్ని పాత పెట్టడానికి వచ్చారు. కావాలంటే వీడియో క్లిప్పు చూపిస్తా అని చెప్పేసి తల మీద కొట్టిన క్లిప్పు చూపిస్తుంది. ఒక్కసారిగా శరత్చంద్ర కేపీ కోపంతో చూసి, ఏంటి నా కొడుకుని చెప్పింది ఈ అపూర్వనా అని వెంటనే ఇక శరత్చంద్ర అపూర్వ చెంప పగల కొట్టేసరికి, అవును నేను చంపానని చెప్పేసి శరత్చంద్ర గొంతు పడుతుంది అపూర్వ. ఇక్కడ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది? ఇది నిజమా కలనా అనేది తెలుసుకుందాం.